హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక కథనాలండి. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ సర్కారు కొలువు అనేది రాదు. ఒకసారి సర్కారు కొలువు కనుక వస్తే వారి జన్మ ధన్యమైనట్లే. సర్కార్ కొలువు కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ కష్టపడుతూ ఉంటారు. ఒక్కసారి వచ్చిందా ఇక జీవితంలో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకో అంత అంటే సర్కారు కొలువులో జీతాలు గట్టిగా ఇస్తారు. పని చేసినా చేయకపోయినా అడిగేవారు ఉండరు. ఏ టైంకు ఆఫీస్కు వెళ్ళినా పట్టించుకునేవారు కారు అని అడిగేవారు ఉండరని. సో ఒకవేళ అడిగినా మీకు తెలియంది ఏముంది సార్ అంటూ ఒక్క మాటలో చెప్పగానే అంత సైలెంట్. అందుకే ప్రభుత్వ ఆఫీసులలో, ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రభుత్వ హాస్పిటళ్ళలో ఇలా ఏదైనా సరే ప్రభుత్వ కొలువు అంటే మనసు పారేసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులంతా ఇలాగే వ్యవహరిస్తున్నారని చెప్తున్నారండి. సో కొంతమంది ఇలా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగి ఎవరు కూడా టైంకు ఆఫీస్కు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్కు కానీ ఇక్కడ ఇలా ఎక్కడ రావడం లేదని అయితే చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక పక్క 16 గంటల ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, మా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా సరిగ్గా నిద్ర కూడా పోవటం లేదు, కష్టపడుతున్నామని చెప్తుంటే, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం కనీసం 4 గంటలు కూడా పనిచేయటం లేదు అని చెప్తున్నారు. అంటే వీరిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యం అయింది అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవాలని వెళ్ళిన బాధితులు ఉదయం 8 గంటలకే ఆఫీసుల వద్దకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఉద్యోగులు మాత్రం 11 గంటలు, ఆపై 11 గంటల 30 నిమిషాల వరకు తీరిగ్గా ఆఫీసులకు వస్తున్నారు. వచ్చి ఏమైనా వెంటనే తమ పని మొదలు పెడతారా అంటే అది లేదు. ఫోన్లలో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇక భోజనం సమయానికి ఏదో హడావిడి చేసి భోజనానికి వెళ్తూ ఉంటారు. తిరిగి 3 గంటలకు వచ్చి ఒక గంట సేపు ఉండి 4 కాగానే బై చెప్పేసి వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవాలంటే బాధితులు కనీసం వారం రోజులు తిరగాల్సిందే. ఆ పని జస్ట్ 2 నిమిషాలు అవుతుంది. కానీ వారు మాత్రం వారం రోజులు తిప్పించుకుంటారు. అది కూడా వారి చేతిలో మామూలు లంచం పెడితేనే అంటున్నారండి. ఇక ప్రభుత్వ హాస్పిటల్స్ విషయానికి వచ్చినట్లయితే, డాక్టర్ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్తాడో కనీసం ఆ హాస్పిటల్లో పనిచేసే వారికి కూడా తెలియదు అని చెప్తున్నారు. ఏదైనా ప్రమాదమై ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తే నర్సుతో చికిత్స చేయించుకొని ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్ళి మిగతా వైద్యం చేసుకోవాల్సిందే అంటున్నారు. అది అక్కడ పరిస్థితి. ప్రభుత్వ హాస్పిటల్స్లలో ఏ డాక్టర్ కూడా టైంకు రాడు అని చెప్తున్నారు. వచ్చిన వెంటనే పేషెంట్లను సరిగ్గా చూడరు. ఏదో ఆపరేషన్ అని లేదా మీటింగ్ అని చెప్పి వెళ్తారు. అలా ఈరోజు కాదు, గత కొన్నేళ్లుగా ఇదే నడుస్తుంది. మరి మీరు ఎందుకు టైంకు రారు అంటే, ఇక్కడ ప్రభుత్వం జీతం తీసుకుంటూనే ప్రైవేట్గా వీరు ఒక హాస్పిటల్ పెట్టి అక్కడ ముందుగా పేషెంట్లను చూసి ఆ తర్వాత నిదానంగా ఇక్కడికి వస్తారు. ఒక గంట సేపు ఇక్కడ హడావిడి చేసి తిరిగి తమ సొంత హాస్పిటల్కు అయితే వెళ్తారు. ఇలా ప్రభుత్వ డాక్టర్లంతా ఇదే చేస్తున్నారని చెప్తున్నారండి. కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఆయా మంత్రులు కాస్త సీరియస్గా ఉండటం, ఎప్పటికప్పుడు ఉద్యోగుల టైమింగ్ ఆరా తీయడంతో కాస్త కరెక్ట్ టైంకి రాకపోయినా కాస్త అటో ఇటో వచ్చేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ ప్రభుత్వ అధికారి సరిగ్గా పనిచేయడం లేదు, టైంకు రావడం లేదని చెప్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే అంతే అన్నట్లు సమాధానం చెప్తున్నారు. రెవెన్యూ ఆఫీసులు, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్స్లోనే కాదు, రాష్ట్ర సచివాలయంలోనూ ఇదే పరిస్థితి. 9 గంటల 30 నిమిషాలకు రావాల్సిన అధికారులు 11 గంటలకు, అది కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఇంకా టైం ఉందిలే అనే మాదిరిగా వస్తున్నారట. ఇలా ఈ టైంకు వస్తే పనులు ఎప్పుడు అవుతాయి అని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు వారిపై నిఘా పెట్టాలి అని అయితే కోరుతున్నారండి ప్రజలు.